హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో సంక్రాంతికి ఏవైతే మన తెలుగులో మూవీస్ రావడం జరిగిందో ఓవరాల్గా 5 మూవీస్ అయితే రావడం జరిగింది. మా 5 మూవీస్ సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నాయి, ఇక బార్డర్ 2 సినిమా వచ్చింది కదా, బార్డర్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. సో ముందుగా సంక్రాంతికి వచ్చిన మన రవితేజ గారు నడిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజుతో కలుపుకొని అన్ని సినిమాలకు సంబంధించిన కలెక్షన్ నేను చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే మొదటి 14 రోజుల్లో, మొదటి 2 వారాల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో 14 కోట్ల రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 16 కోట్ల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి దాదాపుగా 2,20,00,000 రూపాయలని వసూలు చేసింది. సో ఫైనల్గా మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు 18,20,00,000 రూపాయలని ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం ఈ సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. అయితే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం నాకు తెలిసి ఒక 25 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు. ఈ సినిమాకి ఇప్పుడు కూడా మంచి కలెక్షన్స్, ఒక డీసెంట్ కలెక్షన్స్, రోజు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు కంటిన్యూగా హాలిడేస్ రావడం జరిగింది ఒక 3 రోజులు కాబట్టి ఇప్పుడు కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించి 12 రోజుల కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా 12 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 47,04,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 50 కోట్ల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 21 కోట్ల రూపాయలని. సో ఫైనల్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 71 కోట్ల రూపాయలని అయితే ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం 71 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. బట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు దాటినట్టయితే వాళ్ళకు అఫీషియల్ ఫిగర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఏ విధంగా అనుకున్నా ఒక చిన్న సినిమా, అద్భుతమైన సినిమా, చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి మంచి విజయాన్ని అయితే ఈ సినిమా ఈ సంక్రాంతికి సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ అదే ఖాతాలో వచ్చి మరో మంచి విజయం సొంతం చేసుకున్న శరవణన్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా. ఈ సినిమా కూడా 12 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 20 కోట్ల రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 21,32,00,000 రూపాయలని, ఓవర్సీస్ మార్కెట్ నుంచి 7,20,00,000 రూపాయలని, అలాగే వరల్డ్ వైడ్గా ఈ సినిమా 25 కోట్ల రూపాయలని అయితే వసూలు చేసింది. సో ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్లైన్ టికెట్స్ అవి ఉంటాయి కాబట్టి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కూడా ఒక 30 కోట్ల మార్కును అయితే టచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. కేవలం లక్షల్లో మాత్రమే 20,00,000, 30,00,000 అలా రావడం జరుగుతుంది. మరి రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఏమో 205 కోట్ల రూపాయల నుంచి 210 కోట్ల రూపాయల మధ్య వసూలు చేయడం జరుగుతుంది. బట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం రీసెంట్గా ఒక 2-3 రోజుల ముందు 263 కోట్ల రూపాయలని వాళ్ళు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఒక 270 కోట్లు అనుకోవచ్చు. బట్ ఏంటంటే సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 450 కోట్ల రూపాయలు, సినిమా 300 కోట్ల వరకు కూడా వసూలు చేయలేకపోయింది. కాబట్టి ప్రభాస్ గారి కెరియర్లో ఇది ఒక డిజాస్టర్ సినిమాగా అయితే నిలిచింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సంక్రాంతికి వచ్చి అసలైన విజయం అందుకున్న అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలు నటించిన మన శంకర్ వరప్రసాద్ సినిమా. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి 2 వారాల కలెక్షన్, మొదటి 14 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 230 కోట్ల రూపాయలని, అలాగే 13వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,30,00,000 రూపాయలని, అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సండే కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ దొరికింది సినిమాకి, 5,40,00,000 రూపాయలు నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో ఇప్పటివరకు 239,20,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 283,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 347,54,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంటే రేపటి కలెక్షన్స్లో ఈ సినిమా 350 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ అఫీషియల్గా పోస్టర్ ఏమన్నా మేకర్స్ రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన బార్డర్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దురంధర్ రికార్డ్ని అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా కూడా మంచి మౌట్ టాక్ అయితే రావడం జరిగింది. నాకు తెలిసి ఈ సినిమా కూడా ఈజీగా 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. మరి 500 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ సినిమా అంత వేగంగా 1000 కోట్ల వరకు దూసుకెళ్తుందా లేదా అనేది చూడాలి. మరి ఈ సినిమాకి సంబంధించి 3 రోజుల కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూపంలో 32,10,00,000 రూపాయలని, రెండో రోజు 38,70,00,000 రూపాయలని, అలాగే ఈ రోజు సండే ఫుల్ హాలిడే కలిసి వస్తుంది కాబట్టి 48,50,00,000 రూపాయలు నెట్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 119,31,30,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 140,61,60,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 21,15,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు నటించిన బార్డర్ 2 మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
ఒక్క 161 కోట్ల 76 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఇంతకుముందు దురంధర్ సినిమా మొదటి 3 రోజుల్లో 140 నుంచి 150 కోట్ల మధ్య వసూలు చేయడం జరిగింది. కానీ బార్డర్ 2 సినిమా మొదటి 3 రోజుల్లో దురంధర్కి సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. బట్ దురంధర్ కలెక్షన్ అనేది సెకండ్ వీక్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. మరి బార్డర్ 2 కూడా అలాంటి హైప్ ఏమైనా వస్తుందా, అలాంటి కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయా అనేది చూడాలి. ఫైనల్గా ఏదనమాట సంక్రాంతికి వచ్చిన సినిమాలతో పాటు బార్డర్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే రెగ్యులర్గా ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.